పాముకు పాలు పోసి పెంచినా అది విషమే చిమ్ముతుంది. అది దాని స్వభావం. ఈ విషయం తెలిసి కూడా పామును పెంచుకుంటే అది పెంచిన వారినే కాటేస్తుంది. ఇలానే ఉంది మన పొరుగు దేశం పరిస్థితి. తాను పెంచి పోషించిన తాలిబన్లు ఇప్పుడు తమపైనే కత్తులు దూస్తున్నారని పాకిస్తాన్ వణికిపోతుంది. ఆఫ్ఘనిస్తాన్, బలూచిస్తాన్ కలిసి పాక్కు పగిలిపోయేలా చేస్తున్నాయి. ఇండియా కంటే ముందు మేమే వేసేస్తామంటూ పాక్కు వార్నింగ్లు ఇస్తున్నాయి. చేయి కలిపిన ఆఫ్ఘనిస్తాన్, బలూచిస్తాన్ ఇండియా కంటే ముందుగా మేమే వేసేస్తాం. పాకిస్తాన్కు బలూచి తాలిబాన్ వార్నింగ్. పాకిస్తాన్కు, ఆఫ్ఘనిస్తాన్, బలూచిస్తాన్కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రెండు ఒక్కటిగా మారి పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే పాక్ ఓ రేంజ్లో పగిలిపోతోంది. మొన్నటి వరకు ఆర్థికంగా దివాలాంచున ఉన్న ఆ దేశం ఐసీయూ నుంచి ఇప్పుడిప్పుడే బయటకొస్తోంది. ఈ తరుణంలో ఇన్నాళ్లు పెంచి పోషించిన ఆఫ్ఘనిస్తాన్ ముక్కలు ఇప్పుడు అదే పాకిస్తాన్ పెత్తనాన్ని ప్రశ్నిస్తున్నాయి. తాను తీసిన గోతిలో తాను పడుతుందంటే అది ఇప్పుడు పాకిస్తాన్కు సాక్షాత్కరిస్తోంది. పాకిస్తాన్ పాలకులు, ఆర్మీ రెండు కూడా ఇప్పుడు లాక్కోలేక పీక్కోలేక చస్తున్నాయి. పాముకు పాలు పోసి పెంచితే చివరికి అవి కాటేస్తాయన్న విషయం ఇప్పుడు పాకిస్తాన్కు బోధపడుతోంది. మొన్నటి వరకు ఆఫ్ఘనిస్తాన్ను తమ అదుపు ఆజ్ఞల్లో పెట్టుకోవాలని, పరోక్షంగా ఆ దేశాన్ని తమ ఏలుబడిలో ఉంచుకోవాలని చూసిన పాకిస్తాన్ ఇప్పుడు ఆ దేశంలోని పాలకుల దెబ్బతో ఉక్కిరిబిక్కిరవుతోంది. పొరుగున ఉన్న బంగ్లాదేశ్ ఛాందసవాదులు ఇంకా పాకిస్తాన్ను మళ్లీ తమ భూభాగంలోకి తెచ్చుకోవాలని, వారితో కలిసి ప్రయాణం చేయాలని చూస్తుంటే ఆ దేశానికి పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ పాలకులు మాత్రం పాక్తో గతం అంటున్నారు. తమ భూభాగంపై దాడులు చేస్తే 1000 కిలోమీటర్లు తవ్వి పాతాళంలో పాతరేస్తామంటోంది అక్కడి తాలిబాన్ దండు. ఆఫ్ఘనిస్తాన్లో పౌరపాలన అంతమయ్యే వరకు అక్కడ తాలిబాన్లకు అండగా నిలిచిన పాకిస్తాన్ ఇప్పుడు తాలిబాన్ల అండతో రెచ్చిపోతున్న మూకలపై దాడులకు దిగడాన్ని తాలిబాన్ సర్కార్ తట్టుకోలేకపోతోంది. ఇటీవల పాకిస్తాన్ జరిపిన దాడుల్లో భారీ సంఖ్యలో ఆఫ్ఘన్ పౌరులు మృతి చెందితే పాకిస్తాన్ మాత్రం తీవ్రవాదుల్ని ఏరిపారేశామంటూ చెప్పడాన్ని వారు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. పాక్ దాడుల్లో 100 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. వారిలో మహిళలు, చిన్నారులే ఎక్కువగా ఉండడంతో ఆఫ్ఘనిస్తాన్ పాలకులు తట్టుకోలేకపోతున్నారు. ఇలాగే ఉంటే వచ్చే రోజుల్లో ఇంకేం చేస్తారోనని వారు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు ఇప్పుడు యుద్ధం జరుగుతున్న ప్రాంతాలన్నీ కూడా తెహ్రీక్ ఈ తాలిబాన్, పాకిస్తాన్, టీడీపీ కంట్రోల్లో ఉన్న ప్రాంతాలని తెలుస్తోంది. వాస్తవానికి టీడీపీ ఆఫ్ఘన్ తయారు చేసిన, పాకిస్తాన్ మద్దతునిచ్చిన ఓ తీవ్రవాద కంప. ప్రస్తుతం ఈ తీవ్రవాద సంస్థ పాకిస్తాన్ సైన్యానికి కొనుక్కు లేకుండా చేస్తోంది. వివిధ రకాల ఉగ్రవాదులకు మద్దతివ్వడం, ఆశ్రయం కల్పించడం అన్నది పాకిస్తాన్ ఆరంభ విదేశాంగ విధానంలో భాగం. తన వినాశనకరమైన విధానం ఇప్పుడు తన కళ్లను తనే పొడుచుకునేలా చేస్తోందని దాయాది దేశానికి ఇప్పుడిప్పుడే అర్థమైపోతోంది. ఈ వ్యవహారంపై పాకిస్తాన్ పెద్దగా స్పందించినప్పటికీ పాకిస్తాన్ దౌత్యం విఫలమవుతోందని మాత్రం అర్థమవుతోంది. పాకిస్తాన్ ప్రముఖ దౌత్యవేత్త మొహమ్మద్ సాదిక్ 6 ఏళ్లు ఆఫ్ఘనిస్తాన్లో అంబాసిడర్గా పనిచేసి తిరిగి పాకిస్తాన్కు వచ్చాడు. కానీ ఘర్షణల నేపథ్యంలో తిరిగి పాక్ పాలకులు ఆయన్ను ఆఫ్ఘనిస్తాన్కు పంపించారు. ఇటీవల కాబూల్లో ఆయనకు ఆఫ్ఘనిస్తాన్ పాలకులు అమీర్ ఖాన్ ముత్తాకి నేతృత్వంలోని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఘనస్వాగతం పలికారు. తాలిబాన్ల ఆధీనంలోకి ఆఫ్ఘనిస్తాన్ వచ్చాక పాకిస్తాన్ నుంచి కాబూల్కు అతిథులు వస్తూ ఉన్నారు. నాడు ఆఫ్ఘనిస్తాన్తో సయోధ్య వల్ల ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ లాభపడాలని భావించింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. మంచి సంబంధాలను కొనసాగించి వాణిజ్యాన్ని పెంచుకోవడం ద్వారా తమకు బెనిఫిట్ కలుగుతుందని వారు నాడు పనిచేశారు. ఇదంతా తెర మీద కనిపిస్తున్న తెర వెనుక ఇంకేదో జరుగుతోంది. పాకిస్తాన్ దుందుడుకు చర్యలకు పాల్పడ్డాన్ని ఆఫ్ఘనిస్తాన్ జీర్ణించుకోలేకపోతోంది. ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి ముత్తాకి స్వస్థలమైన బర్మాలపై పాకిస్తాన్ యుద్ధ విమానాలు బాంబులతో విధ్వంసం సృష్టించడంతో మొత్తం వ్యవహారం బెడిసికొట్టింది. పాక్ దాడులతో ఒక్కసారిగా కాబూల్లోని ఆఫ్ఘన్ పాలకుల మైండ్ బ్లాంక్ అయిపోయింది. పాకిస్తాన్ అధికారుల్ని పిలిచి ఏం చేస్తున్నారు, తేడా వస్తే మా సంగతి తెలియదంటూ హెచ్చరించడం చిన్న విషయమేమీ కాదు. పాకిస్తాన్లోని కొందరు ఇలాంటి దాడులతో రెండు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలను కావాలనే దెబ్బతీయాలని చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. రెండు దేశాల సంబంధాలలో ఘర్షణకు పాకిస్తాన్ సైన్యం కుట్రలు చేస్తోందన్న విమర్శ ఎక్కువగా వినిపిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ సార్వభౌమాధికారాన్ని రక్షిస్తామనుకుని చెప్పే తాలిబాన్లకు ఈ మొత్తం వ్యవహారాన్ని సమర్థించుకోవడం కత్తిమీద సామే. పాకిస్తాన్ చర్యలను ఉపేక్షించేది లేదని ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ స్పష్టం చేయడం కొత్త సమీకరణాలకు కారణమవుతోంది. ఆఫ్ఘనిస్తాన్కు సాంప్రదాయిక కోణంలో సైన్యం లేదు.
కానీ ప్రభుత్వంలో ఎక్కువ భాగం మేడ్ ఇన్ పాకిస్తాన్ స్టాంపు కలిగి ఉండడం. ఇప్పుడు తమపై పాకిస్తాన్ దాడులకు తెగబడటంతో మొత్తం పరిణామాలను తాలిబాన్లు జీర్ణించుకోలేని పరిస్థితి తలెత్తుతోంది. ఇక పాకిస్తాన్ తమ భూభాగంలో దాడులు చేస్తే అందుకు ప్రతీకారం తీర్చుకోవడం తప్ప మరో మార్గం లేదని ఆఫ్ఘనిస్తాన్ అంటోంది. తమ దేశంలో తాలిబాన్లు తయారు చేసిన ముప్పు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ను ఊపిరాడనివ్వడం లేదు. చైనా అధికారులు పాకిస్తాన్ అక్కడి ప్రభుత్వాన్ని తమ చెప్పు చేతుల్లో ఉంచుకోవాలనుకుంటున్నారు. వీరంతా ఎక్కువగా సరిహద్దుల్లో ఉంటూ చిక్కము దొరకమన్న చందంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇలాంటి వారిపై పాకిస్తాన్ దాడులు చేస్తోంది. ఇప్పుడు ఈ దాడుల్ని తాలిబాన్లు వ్యతిరేకించకపోతే స్థానికంగా అక్కడ ప్రభుత్వం పట్టు కోల్పోతుంది. పాకిస్తాన్ తొత్తులుగా తాలిబాన్లు ఉన్నారన్న ప్రచారం జరిగితే అది అక్కడి ప్రభుత్వానికి మరణ శాసనమవుతుంది. ఇప్పుడు పాకిస్తాన్ పై తెగబడే టీటీపీకి మద్దతు ఇవ్వకుంటే వారంతా ఐసిస్ తరహాలో పనిచేసే ఐఎస్కేతో జతకడితే అసలుకే ఎసరన్న టెన్షన్ ఉంది. టీటీపీకి సపోర్ట్ చేయకుండా పాక్ బలగాలకు మద్దతునిస్తే దేశంలో దెబ్బ. అలా కాదని పాకిస్తాన్తో యుద్ధం చేస్తున్న టీటీపీకి మద్దతిస్తే తమను పెంచి పోషించిన పాకిస్తాన్కు ఎదురు తిరిగినట్టవుతుందన్న వర్రీ. అంతిమంగా అటు తాలిబాన్ ప్రభుత్వానికి ఇన్ ఫ్రంట్ దెర్ ఇస్ క్రోకోడైల్ ఫెస్టివల్ అన్నమాట. ఇప్పుడు టీటీపీకి మద్దతు ఇవ్వకుంటే వారంతా ఐఎస్కేతో జతకడితే వామ్మో వింటేనే కష్టమన్న భావనతో తాలిబాన్లు ఉన్నారు. అందుకే ఆఫ్ఘన్లోని తాలిబాన్లు టీటీపీకి మద్దతునివ్వాల్సిందే. వారు పాకిస్తాన్పై చేసే అరాచకాలకు సపోర్ట్ చేయాల్సిందే. మరోవైపు పాకిస్తాన్ పీటీఎంని నిషేధించాలని తీసుకున్న నిర్ణయం పాకిస్తాన్పై ఆ ప్రజల ఆగ్రహానికి కారణమవుతోంది. ఉద్యమ నాయకుల్ని అరెస్ట్ చేయడాన్ని ప్రజలు కోపగించుకుంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో రెండో అతిపెద్ద సమూహం పస్తుల పరిస్థితి ఇలా ఉంటే మిగతా జాతుల పరిస్థితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. అందుకు పాకిస్తాన్పై పోరాటం చేయాలంటున్నారు. మొత్తంగా ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ఇప్పుడేం చేయాలని ఇండియా తర్జన భర్జన పడుతోంది. మొత్తం వ్యవహారాన్ని మనకు అనుకూలంగా మలుచుకునేలా ప్రభుత్వ పెద్దలు కార్యాచరణ సిద్ధం చేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్ పాలకుల్ని నమ్మడం కష్టమే. పాకిస్తాన్ తయారు చేసిన మూకలు అంటే నేరుగా తాలిబాన్లు కాకుండా వాళ్ళకి సంబంధించిన వారే పాకిస్తాన్కు చుక్కలు చూపిస్తున్నారు. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఆయా వర్గాల మధ్య జరుగుతున్న యుద్ధంపై కన్నేసి ఉంచి ఇండియా ప్రయోజనాలు కాపాడాల్సి ఉంటుందంటున్నారు విశ్లేషకులు.